దేవుని నామంలో అందరికి వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. నిన్ను కాపాడువాడు కునుకడు. కీర్తనల గ్రంథం 121వ కీర్తన 3వ వచనం. మనల్ని కాపాడేవారు ఎవరండి? ప్రభువే కదా. ఆ ప్రభు ఎటువంటి వాడు? కునుకనివాడు. మనకి ప్రతినిత్యం ప్రతి క్షణం కాపాడేవాడు. దేవుడి కాపుదల గనక మనకి లేకపోతే ఈ క్షణం వరకు కూడా మనం సజీవుల లెక్కలో ఉండేవారం కాదు. ఈరోజు చూడలేని వారు ఎంతోమంది ఉన్నారు. కానీ మనం ఇంకా ఇలా ఉన్నామంటే అది కేవలం దేవుని యొక్క ఉచితమైన కృప మాత్రమే. మరి అట్టి దేవునికి మనం ఏం చేస్తున్నామండి? ఆయనేమో కునుకక మనల్ని కాపాడుతూ ఉన్నారు. మనం మాత్రం హాయిగా నిద్రపోతూ ఉన్నాం, మన పనులు చేసుకుంటూ ఉన్నాం, మన జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేస్తున్నామా? బైబిల్ చదువుతున్నామా? ఒక్కసారి ఆలోచించుకోండి. అదేమంటే నాకు బైబిల్ చదవడానికి, ప్రార్థన చేయడానికి సమయమే లేదు, అసలు కుదరడం లేదు, చాలా బిజీ అయిపోతున్నామని చెప్తున్నారు. దేవుని వాక్యాన్ని త్రోసిపుచ్చేంత, చదవలేనంత బిజీగా ఉంటే మాత్రం దేవుడు మాత్రం మనల్ని కాపాడాలి. మనం మాత్రం ఆయన వాక్యాన్ని చదవలేని వారంగా ఉన్నామంట. ఎంత నవ్వు విచిత్రమైన సంగతి అండి అది కదా. దేవుడు మనల్ని ఎంతలా కాపాడుతూ ఉంటే ఆయనకి ప్రార్థించడానికి సమయం లేనంత బిజీగా మనం గడుపుతున్నాం. ఏం సాధిస్తామండి చివరికి? ఎప్పటి వరకు ఎవరు ఉంటారో తెలీదు. ఏ క్షణం వరకు ఎవరి ఆయువు ఉందో తెలీదు. మరి ఈ క్షణం మనం చనిపోతే ఎక్కడికి వెళ్తాం? ఒక్కసారి అది ఎప్పుడైనా ఆలోచించారా? నాకేం కాదులే, నేను బాగానే ఉన్నాను కదా అని మనం అనుకోవచ్చు. కానీ ప్రస్తుతం మన చుట్టూ ఉన్న పరిస్థితులను కనుక మనం చూస్తూ ఉన్నట్లయితే చిన్న చిన్న పిల్లలకు కూడా హార్ట్ స్ట్రోక్లు వచ్చి చనిపోతూ ఉన్నారు. యాక్సిడెంట్లు అయ్యి కొన్ని వేల మంది ప్రతిరోజు చనిపోతూ ఉన్నారు. మనం ఉన్నాము, ఉండాలి అంటే కనీసం దేవుని పట్ల మనం ఎలా ఉంటున్నాం అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి. బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం అనేది ఒక వ్యక్తి ఆత్మీయ జీవితానికి చాలా అంటే చాలా అవసరం. మనం చాలా బిజీగా ఉన్నాం కదా అని తినడం మానేస్తున్నామా? మన మిగిలిన రోజువారీ కార్యక్రమాలు మానేస్తున్నామా? లేదు కదా. వాటికి టైం ఇవ్వడానికి ఉన్న సమయం బైబిల్ చదవడానికి, ప్రార్థన చేయడానికి మాత్రం లేదని చెప్తున్నాం. మనకి ఒకసారి ఆలోచించుకుంటే మనం అబద్ధం చెప్తున్నాం అనిపించట్లేదు. ఏదో మనం కప్పిపుచ్చుకుంటున్నాం మన తప్పుల్ని. ఈ పని చేయలేకపోతున్నాము, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ సాకులు వంకలు చెప్తూ ఉన్నాం. చాలామంది అండి ఏదో నామకార్థంగా ఆదివారం ప్రార్థనకి రావడం, రొట్టెలో పాలు పంచుకోవడం, కానీ బైబిల్ మాత్రం చదవడం లేదు, వాక్యం ధ్యానించడం లేదు, దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో వినడం లేదు. మనం దేవునితో మాట్లాడాలని ఆయన ఎదురు చూస్తున్నారు, ఆయన దగ్గరికి మనం వెళ్ళడం లేదు. బిజీగా గడుపుతున్నాం. జాగ్రత్తగా ఉండాలి. ఈ క్షణం చనిపోతే ఎక్కడికి వెళతాము అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి. కాబట్టి మనల్ని కాపాడే దేవుడు మన పట్ల ఎంత శ్రద్ధగా ఉంటున్నాడో మనం కూడా దేవుని కార్యాలు చేయడంలో అంతే శ్రద్ధగా ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ వందనాలు.